ఈ 'సోలో బాయ్' మూవీ మీద ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు భయ్యా కంప్లీట్? సోలో బాయ్ మీద అంటే అలాంగ్ విత్ రైటింగ్ నాకు ఒక 6 months పట్టింది. ఓకే. సో దాని తర్వాత ఓవరాల్గా చెప్పాలంటే ఒక 2 years ఆఫ్ మై లైఫ్ నేను కేటాయించిన. మధ్యలో ఒక 6 months బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 8 కలిపి ఒక 6 to 8 months దానికి వెళ్ళిపోయింది అనుకుంటే, సో ఒక 1.5 year ఆఫ్ మై లైఫ్. సో కంప్లీట్గా ఒక 2 years వేసుకుందాం. 1.5 to 2 years. ఈ 2 years అనేది కూడా ఏంటంటే ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్గా, సో అన్నీ మనకు అనుకూలంగా ఉన్న టైంలో సో ఒక 2 years మన ఒక ప్రాజెక్ట్ మీద కూర్చోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్లీ కరెక్ట్. అంటే ఇప్పుడు మనము నమ్మిన దాని మీద మనం 2 years and 20 years కూడా కూర్చోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ బ్రదర్స్ వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ ట్రై చేసి ఎన్నో ఇయర్స్ ట్రై చేస్తేనే వాళ్ళు ఫ్లైట్ని కనిపెట్టగలిగినారు. సో అట్లా మనం ఒక్కసారి మనము లైక్ ఒకటి ఫిక్స్ అయ్యి దిస్ విల్ వర్క్ అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అని చెప్పేసి అంటే, సో నేను దానికి 2 years కాదు 3 years కాదు, లైక్ హౌ మచ్ ఎవర్ టైమ్ ఇట్ టేక్స్ ఐ విల్ స్పెండ్ ఇట్. ఎందుకంటే నేనేం బిలీవ్ చేస్తా అంటే లైక్ యూజ్లెస్ థింగ్స్ మనం 10 చేసే కంటే యూస్ఫుల్ థింగ్ ఒక్కటి చేస్తే లైఫ్లో బాగుపడతామని అనుకుంటా. అందుకే నా బాడీ ఆఫ్ వర్క్ చూస్తే మీరు ఎప్పుడో ఒక 6 monthsకో 8 monthsకో ఒక 10 monthsకో 1 yearకో లాస్ట్ 2-3 years చూసుకుంటే అప్పుడప్పుడు ఇట్లా వస్తుంటుంది. ఒక బిగ్ బాస్ సీజన్ 7, దెన్ ఒక 1 year తర్వాత మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8, దాని తర్వాత ఇప్పుడు ఒక 6 months అయిపోయింది, ఇప్పుడు సోలో బాయ్. కానీ ద ఇంపాక్ట్ విల్ బీ లైక్ గ్రేట్ నా ఉద్దేశంలో. నేను అదే ఒక 10 ప్రాజెక్టులు చేసుకుంటా ఏది సరిగ్గా లేకుండా జస్ట్ వచ్చి వెళ్ళిపోయే టైప్ అయితే లాంజివిటీ ఉండదు అనమాట నా ఉద్దేశంలో. సో చేసింది ఒక్కటైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తే లాంజివిటీ ఉంటుంది. ఓకే. సో లాంజివిటీ కోసం యూ టేకెన్ ఇంత టైం అనేది కూడా దీని మీద ఇన్వెస్ట్ చేశాను. ఓకే. అంటే దీని తర్వాత అంటే ఏంటి? దీని తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, అది నేను ఇది అయిన తర్వాత లైన్లో పెట్టారా? లైనప్లో ఉంది. ఓకే. ఎవరు లేని టైంలో సో వాట్ ఈస్ గౌతమ్ కృష్ణ? ఎవరు లేని టైంలో ఏంటంటే లైక్ అంటే ఎవరు మనకేం లేరు, సింగిల్ అంటే వాట్ ఈస్ గౌతమ్ కృష్ణ? సో లైక్ ఎవ్వరు మనకి లేరు, మనకి ఏ సపోర్ట్ లేదు అన్నప్పుడే మనము ఇంకెక్కువ స్ట్రాంగ్ అవ్వగలుగుతామని నా ఫీలింగ్. సో ఎప్పుడైనా మనకి ఎంత ఎక్కువ సపోర్ట్ ఉంటే మనం అంత వీక్గా ఉంటాం. సో ఇప్పుడు మనకి ఏది లేదు, ఆప్షనే లేదు, ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్, ఇంకేం చేద్దాము అన్నప్పుడే మనలోని యాక్చువల్లీ క్రియేటివిటీ కానీ లేకుంటే మనలోని ఒక థాట్ ప్రాసెస్ కానీ బయటకు వచ్చి మనకి సమాధానాలు బయట ఎక్కడ దొరకవు. మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనలోనే ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి సమాధానం మనలోనే ఉంటుంది. సో ఐ బిలీవ్ దట్. అంటే నేను బయట ఎక్కడికో వెళ్ళి ఎవరినో అడగను, నేను నెక్స్ట్ ఏం చేయాలి లేకుంటే ఇప్పుడు ఏం చేయాలని ఎవరిని అడగను లైఫ్లో నేను ఎప్పుడు. సో నాకు బాధ ఉన్నా సంతోషం ఉన్నా ఎవరితోని నేను దాన్ని ఎక్కువ పుట్ డౌన్ చేయను. సో లైక్ ఐ ఆస్క్ మై సెల్ఫ్ లైక్ గట్ ఫీలింగ్ అంటారు కదా, సో ఐ బిలీవ్ దట్. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు అంటే ఏంటిది గట్ ఫీలింగ్ అది ఇది, కానీ తర్వాత అర్థమైంది గట్ ఫీలింగ్ ఈజ్ వెరీ లైక్ జెన్యూన్. అంటే మనకి ఇది అనిపించింది చాలా బలంగా లోపల సంథింగ్ విల్ వర్క్ అని అనిపించింది అంటే దట్ విల్ వర్క్. అంటే మనం అనుకున్నట్టు వర్క్ అవ్వకపోవచ్చు కానీ ఇన్ సమ్ అదర్ వే ఇట్ విల్ వర్కౌట్ ఫర్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే నా ఫస్ట్ ఫిలిం కమర్షియల్లీ కానీ లేకుంటే జనాల్లోకి రీచ్ అవ్వలేదు, నేను ఎక్కువ మందికి తెలియదు. కానీ నాకు నా ఫస్ట్ ఫిలిం వల్లనే బిగ్ బాస్ వచ్చింది, నా ఫస్ట్ ఫిలిం వల్లనే సోలో బాయ్ ఫిల్మ్ వచ్చింది. అది చూసి ప్రొడ్యూసర్కి నచ్చి ఇతను బాగా యాక్ట్ చేస్తాడు, బాగుంటాడు ఆన్ స్క్రీన్ అని చెప్పేసి అనిపించి. సో ఇట్స్ లైక్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇంకా మనకి ప్రతిదీ ఒకటి ఇంటర్లింక్డ్. అంటే అక్కడ మనం ఫెయిల్ అయినాము టెంపరీగా లైక్ అనుకోవచ్చు, కానీ లైక్ లాంగ్ రన్లో చూసుకుంటే సో దట్ అది నేను చేయకుండా ఉండుంటే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ఓకే. సో దట్స్ హౌ లైఫ్ వర్క్స్. అంటే ఒక హీరోగా రాణించాలి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఓన్లీ యాక్టింగ్ ఒకటే సరిపోతుందా నిలబడడానికైనా ఏదైనా కానీ? సరిపోదా? ఎందుకు భయ్యా అలాగా? అంటే ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది బ్రో జర్నీ అన్నది. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ ఇప్పుడు నన్ను చూసి ఇప్పుడు సేమ్ గౌతమ్ లానే ఫాలో అవుతా అంటే నేను వర్కౌట్ కాదు. విజయ్ దేవరకొండని చూసి సేమ్ విజయ్ లాగా ఫాలో అవుతుంటే వర్కౌట్ కాదు. సమ్ ఎక్స్పర్సన్ని చూసి అట్లా చేస్తుంటే వర్కౌట్ కాదు. నీకంటూ నీకు ఓన్ ఒక పాత్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెస్లు ఏంటి అని చెప్పేసి నువ్వు లైక్ గేజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మై స్ట్రెంగ్త్ వాట్ ఐ బిలీవ్ ఈజ్, ఇప్పుడు నీకు సరే నీకు మంచి స్క్రిప్ట్స్ రావట్లేదు అండ్ ఒక బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన పర్సన్కి ఏదో పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెద్ద డైరెక్టరో లేకుంటే ఒక ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్స్ అన్నవి రావు. సో నేను అబ్జర్వ్ చేసింది అంటే ఇప్పటివరకు నాకైతే రాలేదు బయట నుంచి. సో అంటే వచ్చినాయి కానీ అది నన్ను ఎగ్జైట్ చేయలేదు ఆ ప్రాజెక్ట్స్. సో అవి వర్ది అనిపించలేదు నాకు. సో ఫర్దర్గా రావచ్చు అంటే ఈ ఫిల్మ్ చూసి రావచ్చేమో, కానీ బిగ్ బాస్ని చూసి మాత్రం అంత వర్ది ప్రాజెక్ట్స్ అయితే రాలేదు. సో నేనేమనుకున్నా రైటింగ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో నేను యాక్టర్ అది అంతా పక్కన పెట్టేస్తే రైటింగ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో లెట్స్ పుట్ డౌన్
లైక్ మై థాట్స్ అండ్ నా ఐడియాస్ పెట్టి లైక్ ఒక స్క్రిప్ట్ డెవలప్ చేద్దామని చెప్పేసి నేను డెవలప్ చేసి సో దెన్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెండ్. సో అట్లా లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడవిశేష్కి కూడా అట్లనే వర్కౌట్ అయింది, లేకుంటే విశ్వక్సేన్కి అట్లనే వర్కౌట్ అయింది. సో అట్లా కొంతమందికి కొన్ని రకాలు, ఇప్పుడు విజయ్ దేవరకొండకేమో అవుట్ ఆఫ్ నోవేర్ లైక్ హీ గాట్, అంటే అవుట్ ఆఫ్ నోవేర్ అంటే ఆ స్ట్రగుల్ ఉంది డెఫినెట్లీ, ప్రతి ఒక్కరికి స్ట్రగుల్ ఉంటుంది, కానీ అనుకోకుండా ఆయనకు ఆపర్చునిటీ రావడము, దెన్ దాంట్లో ఆయన లైక్ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం, దెన్ ఆయన పర్ఫార్మెన్స్ నచ్చడం, దెన్ ఆడియన్స్కి ఇంత లెవెల్లో రీచ్ అవ్వడము, దెన్ ఇట్ మేడ్ హిమ్ ఏ స్టార్. సో ఎవరి జర్నీ లైక్ సేమ్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ మీరు ఈ పేర్లన్నీ తీశారు, ఓకే, అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ డైరెక్షన్ ఇన్ ఫ్యూచర్? డెఫినెట్లీ ఐ విల్ డైరెక్ట్. ఓకే, అది కూడా మీద మీరేనా? అట్లేం లేదు, లైక్ నేను వేరే వాళ్ళని పెట్టుకుని కూడా లైక్ ఐ హ్యావ్ ఏ వెరీ గుడ్ ప్రాజెక్ట్, అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండే ఒక స్క్రిప్ట్ ఉంది, దాంట్లో అందరు కొత్త వాళ్ళని పెట్టి ఐ వాంట్ టు డైరెక్ట్. బట్ నేను కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు కొత్త వాళ్ళని పెట్టుకొని చేస్తే అప్పుడు దానికి ఆ ప్రాజెక్ట్కి లాంజివిటీ ఉంటుంది. సో దెన్ ఈవెన్ లైక్ వేరే హీరోస్ని లైక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్ని చేయడానికి కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఐ విల్ డెఫినెట్లీ పుట్ డౌన్. కానీ ఇప్పుడు ఈ ఏజ్ లైక్ ఐఎమ్ 28, నాకు ఒక ఫ్యూ ఫిల్మ్స్ ఐ వాంట్ టు లైక్ యాక్ట్, దెన్ మనకి కరెక్ట్ ఆ టైం వచ్చినప్పుడు కరెక్ట్ దానికి బడ్జెట్ ప్రొడక్షన్ సెట్ అయినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ ఏ ఫిల్మ్.